తండ్రి, మీ పిల్లలు కేవలం వినువారై తమ్ముడు తమ మోసపుచ్చుకోకుండా విన్న వాక్యాన్ని అలాగుందో లేదో అని దశలోనికి వెళ్ళి చూసుకున్నట్టు చూసుకొని దాన్ని తమ హృదయాల్లో భద్రం చేసుకొని దాని ప్రకారం జీవించగలిగే జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించవలసిందే కోరుతున్నాను తండ్రి. అదేవిధంగా మాట్లాడాలి నేను తండ్రి, నా ద్వారా మీరు మాట్లాడండి తండ్రి. మీ మాటలు నేను మాట్లాడుతుండగా నాకు మంచి వాక్శక్తిని దయచేసి నాలో మీరు ద్వారా మాట్లాడవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాడు కన తండ్రి. ఆమేన్. ముందుగా ఈ అవకాశాన్ని నాకు అందించిన దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. అదేవిధంగా మన పాస్టర్ ఉపదేశకులు అయ్యగారికి కూడా మన మధ్య లేరు ఇప్పుడు, కానీ ఆయన కూడా నా వందనాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన సౌమన్యమయ్య గారికి, అదేవిధంగా పెద్దలు మొదలుకొని పిన్నెల వరకు పేరున ఒక్కొక్కరికి కూడా నా వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా ఈస్టర్ పండుగ గురించి మనము ఇలా పండుగ జరుపుకోవడం మనం చూస్తుంటాం. ఈస్టర్ అనేది ఒక పదం. ఈస్టర్ అంటే ఏంటని మనకు తెలుసు, రిజరక్షన్. తెలుగులో చెప్తే పునరుద్ధానం. ఈ ఈస్టర్ అనే పదం మనకు బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఇంగ్లీష్ బైబిల్లో ఎక్కడైనా ఉందా? మీకు ఏమైనా తెలుసా? ఈస్టర్ అనే పదం బైబిల్లో ఏమైనా ఉందా? ఉంది, ఒకటే చోటు ఉంది. ఎక్కడుంది? అపోస్తుల కార్యము 12వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 4వ వచనం. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, చాలండి, పస్కా పండుగైన పిమ్మట అని ఉంటుంది. ఆ పస్కా పండుగని మనం జరుపుకుంటున్న ఈస్టర్. ఈస్టర్ అనే చోట ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, ఒక చోటే ఉంది. ఈస్టర్ అని ఉన్న చోట తెలుగు బైబిల్లో ఏమనుంది? పస్కా పండుగ. పస్కా అనేది క్రైస్తవుల పండుగ లేకపోతే యూదుల పండుగ? యూదులకు పస్కా ఎలాంటి పండుగ, మనకి ఈస్టర్ అలాంటిది. ఎందుకు వీటికి రెండిట్లో మనకు ఉన్న సంబంధం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తున్నారా? పస్కా పండుగ గురించి మనకు తెలియాలి. యూదులు ఎందుకు పస్కాను జరుపుకునే వాళ్ళు అని మనకు ముందు అర్థమైతే ఇది ఈస్టర్కి ఎలా మనకి రిలేట్ అవుతుందో మనకు తెలుస్తుంది. ఎందుకు యూదులు పస్కాను జరుపుకునే వాళ్ళు? ఆనాటి కాలంలో ఐగుప్తీయుల బానిసత్వం నుండి సుమారుగా 400 ఏళ్లుగా బానిసత్వం నుండి బయటికి తీసుకొని వచ్చాక ఇశ్రాయేలీయులని దేవుడు వాళ్ళకు పండుగ జరుపుకోమని వాళ్ళు చెప్తారు. ఆ పండుగ ఏంటి? పస్కా పండుగ. ఈ పస్కా పండుగ వెనుక ఉన్న హిస్టరీ ఏంటంటే, ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను బలిచ్చి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూయాలి, ఇంటి గడపలకు పూయాలి. ఇలా పూస్తే ఏమవుతుందంటే సంహార దూత అంటే చంపే దూత ఇతను వచ్చినప్పుడు ఏ గడపలకైతే ఈ రక్తం అంటుంటుందో ఆ గడపలన్నీ వదిలేసి మిగతా ఇళ్లలో అందరిలో ఉన్న వాళ్ళని చంపుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే ఇది మనకి ఈస్టర్కి ఎలా రిలేట్ అవుతుందంటే, అక్కడ ఒక నిర్దోషమైన గొర్రె పిల్ల బలైంది. ఇక్కడ ఎవరు బలైనారు? ఈస్టర్ రోజు, ఈస్టర్కి ముందు రోజు యేసుక్రీస్తు వారు. అందుకే యోహాను సువార్త 1:29 ఒక మాట ఉంటుంది, లోక పాపములను మూసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అని మాట ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు అక్కడ బలయ్యారని వారు పస్కా పండుగను అలా వాళ్ళు తీసుకుని అలా జరుపుకుంటుంటే యూదులు, క్రైస్తవులుగా అక్కడ ఒక పస్కాకు ఒక గొర్రె పిల్ల రక్తం వలన వాళ్ళకి రక్షణ వస్తుందని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు యొక్క బలి వలన మనకి రక్షణ వచ్చింది. ఆయన రక్తం ద్వారా కడగబడితే కానీ మనకు పరలోకం రాదు. ఇది పస్కాను గురించి, ఈస్టర్ అన్న మాటల గురించి, దాని వెనుక ఉన్న కొన్ని మాటలు. ఇకపోతే ఎప్పుడు జరుపుకోవాలి ఈస్టర్? మనకి క్రిస్మస్కి ఒకటే డేట్ ఉంటుంది. ఏంటి ఆ డేట్? డిసెంబర్ 21. న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుంది? జనవరి 1. ఇది మనకి రొటీన్ డేట్లు. కానీ మనకి ఈస్టర్ కానీ, ఈ గుడ్ ఫ్రైడే కానీ, ఈ యాష్ వెనస్డే అంటే భస్మ బుధవారం కానీ ఒక్కటే డేట్లో వస్తుందా? రాదు, వేరే డేట్లో వస్తుంది. ఎందుకు ఆ డేట్లు మారుతాయి? ఈ భస్మ బుధవారం కానీ, ఈ ఈస్టర్ కానీ ఎందుకు డేట్లు మారుతాయి అంటే వీటికి ఒక చరిత్ర ఉంది. ఏంటి ఆ చరిత్ర అంటే, ఈ ఈస్టర్ ఎప్పుడు జరుపుకోవాలంటే స్ప్రింగ్ సీజన్ అంటే వసంతకాలం. ఈ కాలం ఎప్పుడు వస్తుంది?
ఎప్పుడు వస్తుందంటే ఈ చలికాలానికి ఎండాకాలానికి మధ్యలో ఒక కాలం వస్తుంది. అంటే ఈ డిసెంబర్ జనవరి నుండి ఈ ఏప్రిల్ 15 ముందు ఈ కాలంలో సుమారుగా మార్చి నెల 22 నుండి ఏప్రిల్ నెల 25 మధ్యలో ఈ కాలంలో ఏ రోజైతే మొదటి పౌర్ణమి రోజు ఆ తర్వాత వచ్చే మొదటి ఆదివారాన్ని ఈస్టర్గా మనం జరుపుకుంటాం. ఎప్పుడు మార్చి 22 నుండి ఏప్రిల్ 25 మధ్యలో ఉన్న మొదట పౌర్ణమికి తరువాత వచ్చే మొదటి ఆదివారాన్ని మనం ఏంగా జరుపుకుంటాము? ఈస్టర్గా జరుపుకుంటున్నాం. దానికి 2 రోజులు వెనకాలకి వెళ్తే గుడ్ ఫ్రైడే, దానికి 47 రోజులు ముందుకు వెళ్తే భస్మ బుధవారం, హ్యాష్ వెనస్డేగా మనం జరుపుకుంటాం. ఇప్పుడు మనకి ఈస్టర్ అంటే ఎక్కడుందో బైబిల్లో ఉందా లేదా తెలిసింది, ఎప్పుడు జరుపుకుంటున్నామో తెలిసింది. ఇక ఆ కాలంలో ఈస్టర్ని కొత్తగా జరుపుకునే కాలంలో ఈస్టర్ని ఎలా పురస్కరించుకునే వాళ్ళంటే వాళ్ళు సుమారుగా ఆ 40 రోజులు యేసుక్రీస్తు వారి సమకాలం ఉంది కదా, ఆ 40 రోజుల్లో వాళ్ళు గుడ్లు తినరండి. ఆ గుడ్లన్నీ తీసి పెట్టుకుని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గుడ్డును ప్రతిష్ఠించుకొని గుడ్డు తిని ఈస్టర్ రోజు జరుపుకోవడం. ఎందుకంటే గుడ్డు బయట నుండి చూస్తే ఎలా ఉంటుంది? మనకి తెల్లగా ఉంటుంది, జీవంగా ఉంటుందా నిర్జీవంగా ఉంటుందా? బయట నుండి గుడ్డు చూస్తామండి, కోడి గుడ్డు ఎలా ఉంటుంది? జీవం ఉన్నట్టు ఉంటుంది, లోపల జీవం లేనిదిగా కనపడుతుందా? బయట నుండి చూస్తే జీవం లేనిదిగా కనపడుతుంది. గుడ్డును చూస్తే ఏమనుకుంటారు మీరు? లోపల ఏదో గుడ్డు చూడండి అనుకుంటారా లేదా? అనుకోరు. బయట చూస్తే దాంట్లో నిర్జీవంగా ఉంటుంది, కానీ లోపల ఏముంది? ఒక జీవం దాంట్లో వస్తుంది. కాబట్టి దానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు లోపలికి వెళ్ళాడు, అప్పుడు నిర్జీవంగా ఉన్నాడు. తర్వాత అతడు కొత్త జీవితాన్ని పొందుకొని బయటికి వచ్చాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు గుడ్డుని సాదృశ్యంగా పెట్టుకొని ఈ ఈస్టర్ రోజు జరుపుకోవటం మనం చూస్తాం. ఇకపోతే ఈస్టర్ గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, మొదటగా మనం ఆదాము దగ్గరికి వెళ్ళాలి. దీని గురించి తెలియాలని చరిత్ర. ఆదాము దగ్గరికి మనం వెళితే ఆదాము తినొద్దన్న పండును తిన్నాడు, పాపము లోకానికి వచ్చింది. అవునా కదా? ఒకవేళ ఆదాము గనుక పండు గనుక తినకపోయి ఉంటే గనుక మనకి మొదటి మరణం కూడా వచ్చేది కాదు. నేను చెప్పట్లేదు, బైబిల్ చెబుతుంది సాక్షాత్తు. ఆదాము పండు తినకపోయింటే మనకు మరణం వచ్చేది కాదు, యేసుక్రీస్తు వారు లోకానికి రావాల్సి ఉండేది కాదు, ఆయన శిలువ బలియాగం జరిగేది కాదు, ఆయన తిరిగి లేవాల్సి ఉండేది కాదు. ఎలానో ఒకలాగా ఆదాము ద్వారా మరణం వచ్చింది, మరణం ద్వారా మనకు యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది, యేసుక్రీస్తు వచ్చి ఆయన పునరుద్ధానం అవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ మనం మంచిగానే మనం తీసుకోవాలి. ఇకపోతే ఈ పునరుద్ధానం గురించి బైబిల్లో ఎక్కడెక్కడ చెప్పబడ్డాయి, బైబిల్లో ఎక్కడెక్కడ యేసుక్రీస్తు వారి పునరుద్ధానం గురించి చెప్పబడిందని మనం ఆలోచిస్తే మనకు బైబిల్లో 4 సువార్తలు ఉంటాయి. ఏంటి సువార్తలు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మొత్తం మనకు 4 సువార్తలు కనబడతాయి. ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు వారి జననం గురించి చెప్పబడిందా అని క్వశ్చన్ మార్క్ వేస్తే ఆన్సర్ నో అని రాయాలి. ఎందుకు? మత్తయి సువార్త స్టార్టింగ్ లో ఏమని చెప్తాడు? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను కనెను, యూదా తర్వాత జరహు ఇలా సల్మాను మత్తయి ఇలా వెళ్ళిపోతుంది. అంటే మత్తయి సువార్త ఆయన పుట్టుక గురించి చెబితే చరిత్రను, మార్కు సువార్త ఎత్తడంతో ఆయన మినిస్ట్రీ డైరెక్ట్ గా తీసుకెళ్లి ఆయన సువార్తలో ఎలా దిగాడు, బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గర ఎలా బాప్తిస్మం తీసుకున్నాడు, దీని గురించి ప్రారంభిస్తాడు. ఇక లూకా సువార్తకు వస్తే లూకా సువార్తలో మాత్రమే మనకు ఆ యొక్క క్రీస్తు పుట్టుక గురించి చాలా క్లియర్ గా చెబుతాడండి. ఆ దేశంలో ఆ రాజ్యంలో ఆ కాలంలో ఎవరు దేశాన్ని పరిపాలించారు, ఏ రాజు ఉన్నాడు, ఏ కైసరు ఉన్నవాడు, ఇవన్నిటినీ కూడా మనకి లూకా సువార్తలు కనబడతాయి. ఇక యోహాను సువార్తకు వస్తే యోహాను సువార్తలు మనందరి కొరకు ఆయన ఒక దేవుడిగా ఆయన అందరికీ అంటే సమానంగా ఉన్న యేసుక్రీస్తు అని దేవుడని అన్ని జనులు ఎవరు అంగీకరించినా వాళ్ళను ఉద్దేశించి రాయబడిన పుస్తకము యోహాను సువార్త. ఇక మత్తయి సువార్త చూస్తే మనము మత్తయి సువార్తని విశేషంగా ప్రత్యేకంగా మత్తయి సువార్తని ఎవరి కోసం రాస్తారంటే అప్పుడప్పుడే మార్పు చెందిన యూదుల కోసం. అప్పుడప్పుడే ఎవరైతే మార్పు చెందారో యూదులు ఉంటారు కదా, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు, క్రీస్తు పునరుద్ధానాన్ని అంగీకరించిన వాళ్ళు, వాళ్ళ కొరకు రాయబడిన పుస్తకమే మత్తయి సువార్త. ఇక మార్కు సువార్తను ఎవరి కొరకు రాశారంటే మార్కు సువార్తను రోమియల కోసం. రోమా అంటే ఎవరు? ఆ కాలంలో రాజులు, ఎవరైతే క్రీస్తుని సిరివేశారో ఆ రాజులు ఉన్నారు కదా, వీళ్ళంతా రోమియులు, వీళ్ళ కొరకు రాయబడిన పుస్తకం ఏంటి? మార్కు సువార్త. లూకా సువార్త. ఈ లూకా సువార్తను ఎవరి కొరకు రాశారంటే గ్రీసు దేశస్తుల కొరకు. గ్రీసు దేశస్తులు ఎలాంటి వాళ్ళంటే బాగా జ్ఞానవంతులంట. వాళ్ళ జ్ఞానాన్ని కొట్టేవాడు ఎవడూ లేదు. ద గ్రేట్ కింగ్, గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ఎక్కడి నుండి వచ్చాడు?
వాడు ఒక గ్రీసు దేశస్థుడు. ఒక అరిస్టాటిల్ కానీ సున్నాను కొనకుండా ఆర్యభట్ట తప్ప మీద వాళ్ళు ఉన్న పెద్ద పెద్ద సైంటిస్టులన్నీ కూడా మనకు ఎక్కడి నుండి వచ్చారంటే గ్రీసు దేశస్థుల్లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళకి జ్ఞానంతో చెప్పాలి కాబట్టి, వాళ్ళకి ఒక చరిత్రను బాగా నూరిపోయాలి కాబట్టి వాళ్ళకి లూకా సువార్తను వాళ్ళ కోసం లూకా గారు రాశారు. ఇక యోహాను గారి గురించి వస్తే, దేవుని పిల్లలైన అందరికీ కూడా సమానంగా దేవుని ఎలా పరిచయం చేయాలో అక్కడ ఆయన చెప్పడం జరిగింది కదా. ఇకపోతే ఇక్కడ సువార్తల్లో యేసుక్రీస్తు వారి పునరుద్ధరణం గురించి ఏమేమి చెప్పారు, ఎవరెవరు ఏమేమి మాట్లాడాలో చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుండి చదవండి ప్రియులారా. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చుని. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. చాలండి, ఒక్కసారి 2వ వచనాన్ని ఫస్ట్ చదువుతారా? ఇదిగో. చాలండి, ఇక్కడ మనకి ఎవరు కనబడుతున్నారు? ప్రభువు దూత. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఆ యొక్క సమాధి దగ్గర ఎవరు కనబడుతున్నారు మనకి? బాగా గుర్తు పెట్టుకోండి. ఏంటి, ఎవరు కనబడుతున్నారు? ప్రభువు దూత. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి నుండి. విశ్రాంతి దినము గడిచిపోగా మగ్దలేన మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పోయేవాళ్ళని సుగంధ ద్రవ్యం కొని. రైట్, నెక్స్ట్. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరలించునని ఒకరితో ఒకరు చెప్పుకొని. ఓకే, నెక్స్ట్. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉంట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నలుగు టంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు అంటే చాలండి, ఒక యంగ్ మ్యాన్. ఎవరు? పడుచువాడు, యంగ్ మ్యాన్. పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కనబడిపడి. మత్తయిలో ఎవరు కనబడ్డారు మనకి? ఒక ప్రభు దూత. మార్కులు ఎవరు కనబడుతున్నారు మనకి? ఒక పడుచువాడు, ఒక యంగ్ మ్యాన్. లూకా సువార్త 24వ అధ్యాయం. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముద్ర ఉండిన రాయి ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందును గురించి వారికి ఏమీ తోచగా ఉండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించిన 2 మనుషులు వారి వద్ద నిలువబడిరి. ఎక్కడెవరు కనబడుతున్నారు మనకి? వస్త్రము ధరించిన ఒకరా ఇద్దరా? 2. నాకు ఒకటే మిగిలి ఉంది, అది చూసేద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు, జాగ్రత్త వినండి, సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలము తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. రైట్. ఇప్పుడు మత్తయి సువార్తలో ఎవరు మనకు కనబడ్డారు? ఒక
ఒక దేవదూత. మార్కు సువార్తలో ఒక పడుచువాడు. లూకా సువార్తలో ఇద్దరు దేవదూతలు. యోహాను సువార్తలో ఇద్దరు మనుషులు. లూకాలో ఇద్దరు మనుషులు, యోహానులో ఇద్దరు దేవతలు మనకు కనబడతారు. సో ఇప్పుడు 4 సువార్తల్లో 4 రకాలుగా మనకు కనబడుతుంది. ఇందులో ఏది రైట్, ఏది రాంగ్? ఆన్సర్ ఏమో తెలిస్తే ప్లీజ్ చేతులు పైకెత్తండి. ఇందులో ఏది రైట్, ఏది రాంగ్? మత్తయిలో చెప్పినట్టు ఒక దేవదూత, మార్కులో చెప్పినట్టు ఒక పడుచువాడ, లూకాలో చెప్పినట్లు ఇద్దరు దూతల, లేదా యోహానులో చెప్పినట్టు ఇద్దరు మనుషుల? ఏది రైట్, ఏది రాంగ్? వాస్తవానికి చెప్పాలంటే 4 రైటే. ఎలా రైట్? ఇప్పుడు మన కుటుంబంలో 4 ఉన్నారండి. 4 ఉన్నారు. 4 ఒక పెళ్ళికి వెళ్తాం. ఓకేనా? జాగ్రత్తగా వినండి. 4 ఉన్నా మన కుటుంబంలో 4 ఒక పెళ్ళికి వెళ్తాం అనుకోండి. ఒక పెళ్లిలో ఆడవాళ్ళకి ఏం నచ్చుతుంది? బా చీర భలే ఉందిరా అయ్యా అంటారు. మగాడికి ఏం నచ్చుతుంది? వాచ్ కానీ, రింగ్ కానీ, బ్రాస్లెట్ కానీ, ఇంకేదో నడుస్తుంది. పిల్లలకి ఏం నచ్చుతుంది? బా మంచి బండి ఇచ్చినాడు రా అని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. అవునా కాదా ఆలోచించండి. ఇలా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో యాక్చువల్గా అక్కడ ఉన్నది ఇద్దరు దేవదూతలే. ఓకేనా? ఇద్దరు దేవదూతలే ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరున్నారు? ఏ రూపంలో ఉన్నాడు? మనిషి రూపంలో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక దేవదూత పడుచువాడి రూపంలో ఉన్నాడు. ఆ పడుచువాడే మరియతో మాట్లాడాడు. ఇంతే ఆన్సర్. దీన్ని అర్థం కాక నెత్తికొక్కుంటుంటారు, కానీ ఇంతే ఆన్సర్. ఉన్నది ఇద్దరు దేవదూతలే. ఆ ఇద్దరు దేవతలు ఈ ఆకారంలో ఉన్నారు, మనిషి ఆకారంలో ఉన్నారు. ఆ మనిషిలో ఒక యంగ్ మ్యాన్, ఒక పడుచువాడు ఆకారంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 4 సువార్తల్లో 4 కరెక్టా? ఏమైనా తప్పుందా? 4 టిక్ రైట్. ఇకపోతే మనం పునరుద్ధరణ గురించి, ఇక్కడ దేవతల గురించి ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాం లేదా? ఎంతమంది నేర్చుకున్నారు? మీ అంతా నేర్చుకోలేదా? రైట్. ఓకే, నెక్స్ట్ పునరుద్ధానం గురించి మరికొన్ని సంగతులు మనం చూద్దాం. ఏమండి, మన అందరికీ పునరుద్ధానం ఉందా లేదా? మంచోళ్ళకైనా, చెడ్డోళ్ళకైనా, పాపం చేసిన వాడికైనా, పుణ్యం చేసిన వాడికైనా, క్రీస్తును అంగీకరించిన వాడికైనా, క్రీస్తును అంగీకరించని వాడికైనా పునరుద్ధానం ఉంది. మనమందరం ఎవరి ఎదురు నిలబడాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. మనమందరం ఎవరు ఎదురు నిలబడాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. అంటే మనమందరికీ ఒక రోజు వస్తుంది. ఏదా రోజు? యేసుక్రీస్తు 2వ రాకడ. ఆ రోజు మనమందరం ఎవరి ఎదురు నిలబడాలి? క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట మనమందరం నిలబడే వారంగా ఉంటాం. ఓకే, ఇప్పుడు పునరుద్ధానం ఏమైనా రకాలు ఏమైనా ఉన్నాయా అని కనుక మనం ఆలోచిస్తే పిల్లరా, పునరుద్ధానంలో మనకు 2 రకాలు కనబడతాయండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదురు. అంటే పునరుద్ధానం అందరికీ ఉంది, క్రైస్తవులు మాత్రమే ఉందా? అందరికీ, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి, ఆదాము మొదలుకొని నేటి వరకు పుట్టుకొస్తున్న ప్రతి మనిషికి కూడా ఏముంది? పునరుద్ధానం. కానీ మేలు చేసిన వాడికి ఏ పునరుద్ధానము? జీవ పునరుద్ధానం. కీడు చేసిన వాళ్ళకి తీర్పు పునరుద్ధానం ఉంటుంది. ఇవి పునరుద్ధానంలో ఉన్న రకాలు. ఇకపోతే యేసుక్రీస్తు వారు కూడా పునరుద్ధానాన్ని గురించి ఒక మాట అంటాడు. ఆ మాట కూడా మనం చూసినట్లయితే మనందరికీ తెలిసిన విషయమే, లాజరు గారి కథ. లాజరు గారు కథ కాదు, జరిగిన యథార్థ సంఘటన. లాజరు గారు చనిపోయి ఎన్ని రోజులు అయిందండి? 3 రోజులు. 4వ రోజు వచ్చింది. ఆ రోజు యేసుక్రీస్తు వారు స్పాట్లో లేడు చనిపోయినప్పుడు.
అప్పుడు ఆయన వస్తున్నాడు, ఆ ఊరికి వస్తున్నప్పుడు ఈ మార్తమ్మ గారు పరిగెత్తుకొని ఆ యేసు దగ్గరికి వెళ్ళి ఏమని అంటుంది, యేసు ప్రభువా, ఇదిగో అయ్యా నా తమ్ముడు చచ్చిపోయాడయ్యా, నా తమ్ముడు చనిపోయాడయ్యా, ఒకవేళ నీవు కనుక ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కదా, చనిపోకపోయేవాడు కదా, నీవు ఇక్కడ లేదు కనుకనే నా తమ్ముడు చనిపోయాడయ్యా. అయినను నాకు ఒకటి తెలుసు, నాకేం తెలుసా చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము. ఆమె యొక్క విశ్వాసాన్ని ఒకసారి చూడండి, ఆమె ఏమంటుందో చూడండి. పునరుద్ధానం గురించి మార్తమ్మ గారు ఏమని మాట్లాడుతున్నారో చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. విని ఆయన ఎదుర్కొని వెళ్ళాను కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్తా యేసుతో, ప్రభువా, ఒకవేళ నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చచ్చిపోకుండా ఉంటాడయ్యా. నెక్స్ట్ ఇప్పుడైనను నువ్వు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని, నువ్వు దేవుణ్ణి ఏమడిగినా నీకు చేస్తాడు. కానీ నెక్స్ట్ టైం అంటాం చూడండి, ఒక అద్భుతమైన ఆట. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, ఆయన ఈ మాట అనగానే మరే మార్తకు అర్థమైపోయింది, ఆయన మరలా లేస్తాడని నాకు తెలుసు ప్రభు, ఎందుకంటే పునరుద్ధానం ఉందని నాకు తెలుసు. ఆయన ఎప్పుడు లేస్తాడు, నువ్వు మరణించి వెళ్ళిపోయి తిరిగి వచ్చాక ఆయన లేస్తాడు, ఇది నాకు తెలుసు. కానీ ఇప్పుడు నా తమ్ముడు లేడే అని తన మనసులో చుందగానే యేసు ఏమంటున్నాడు చూడండి. మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానముందు లేచునని ఎరుగుతున్నా నేను. అందుకు యేసు, అందుకు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆమేన్. పునరుద్ధానం ఎవరట? యేసుక్రీస్తు అట. ఆయన చెప్పినట్టే లాజరు బయటికి రా, ఒక్కటే మాటలో ఆ కట్టబడిన వారు లేచి బయటికి రావడం మనం కింద చూస్తాం. ఇది యేసుక్రీస్తు వారు పునరుద్ధానం గురించి చెప్పిన మాట. అంటే తనకు తానే ఒక పునరుద్ధానుడిగా, తన యందు విశ్వాసం ఉంచినవాడు పునరుద్ధానం అవుతాడని యేసుక్రీస్తు వాడు ఇక్కడ మనకి చక్కగా చెబుతున్నారండి. ఇకపోతే పునరుద్ధానం గురించి మనం ఆలోచించామండి. ఇకపోతే ముందుకెళ్తే యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని గురించి శిష్యులు అనేక చోట్ల ప్రకటించారు, అనేకులు అనేక దెబ్బలు తిని మరణించడం మనం చూస్తుంటాం. ఇక పౌలు గారి గురించి మనం ఆలోచిస్తే, పౌలు గారు ఎలాంటి పునరుద్ధానం గురించి ప్రకటించాడు. పౌలు గారికి యేసుక్రీస్తులో చాలా ఇష్టమైనది ఒకటి ఉందట. ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు కొన్ని విషయాలను బట్టి ఇష్టపడతాం. మనం ఏదో ఒక విషయాన్ని బట్టి మనం కొందరిని ఇష్టపడతాం. ఏదో మంచి డబ్బులు ఉన్న వాళ్ళను, లేకపోతే మంచి అందంగా ఉన్న వాళ్ళను, అలాంటివి చూసి మనము ఒక వ్యక్తిని, ఒక మనిషిని మనం ఇష్టపడతాం. కానీ పౌలు గారికి యేసుక్రీస్తులో ఏంటి ఇష్టాన్ని కలిగించింది, ఎక్కువ ఇష్టాన్ని ఏది ఇచ్చింది అని కనుక మనం ఆలోచిస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏది ఆకర్షించిందో పౌలు గారిని చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని, జాగ్రత్త చూడండి, ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. చాలండి. ఆయన దేని విషయంలో? ఆయన మరణము విషయంలో. అంటే నాకు ఆయనలో ఇన్స్పైర్ చేసిన మాట అంటూ ఒక చర్య అంటే ఏమైనా ఉందంటే అది ఆయన మరణం. చచ్చిపోతే నేను ఎవరెలా చనిపోవాలో తెలుసా? యేసుక్రీస్తులాగా చనిపోవాలి. ఏంటి, ముళ్ళ కిరీటం పెట్టుకుంటావా పౌలా? ఎస్, ముళ్ళ కిరీటం పెట్టుకుంటాను. ఏంటి, చేతిలో గుచ్చుకుంటావా? పొరడ దెబ్బలు తింటావా? ఉమ్ముతులు ఊహించుకుంటావా? ఎస్, ఊహించుకుంటాను అని రోషంగా నిలబడ్డాడండి. ఇంతకీ యేసుక్రీస్తు వారి మరణాన్ని గురించి ఇలా ఆయన రాస్తున్నాడంటే అలాంటి బతుకు ఆయన బతికాడా లేడా? బతికినారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కొన్ని మాటలు చూసుకొని ముందుకెళ్ళిపోతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము కేవలం నోటి మాట వరుస అనేసి వెళ్ళిపోలేదండి. ఆయన బతికిన బతుకును చూస్తే కళ్ళల్లో నీళ్లుగా రక్తం వస్తుందండి. 11:23 నుండి 2 కొరింథీయులకు 11:23. వారు క్రీస్తు పరిచారకుల
వెర్రివాని వలె మాటలాడుచున్నాను. నేనును పౌలు అంటున్న మాటలు మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరీ విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు బంగ్లాలో ఉన్నాను. ఎక్కడున్నాడంట ఆయన? చెరసాలలో ఉన్న. చెరసాల అంటే ఎందుకు చెరసాలకు వెళ్ళావు పౌలా? క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ప్రకటించినందుకు ఎక్కడ వేశారంట? జైల్లో వేశారు. చెరసాలలో ఉంటిని, అపరిమితులుగా ముద్దులు తింటిని. ఏం తిన్నాడు? దెబ్బలు తిన్నాడంట. ఏం తిన్నాడు? దెబ్బలు. ఎన్నిసార్లు? ఒకట, రెండు, అనేక మార్లు అంటే లెక్క లేదు. ఎన్నిసార్లు తిన్నా కొట్టినారో నాకే గుర్తు లేదయ్యా అంటున్నాడు. ఇంకా చదవండి. అనేక మారులు నేను ప్రాణంతో బయటపడతానన్న గ్యారంటీ లేదు నాకు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా. చదవండి కిందికి. యూదుల చేత 5 మార్లు, 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు అంట. 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడంట. అంటే యేసుక్రీస్తు 40 కొరడా దెబ్బలు ఒకసారి తిన్నాడు. కానీ ఈయన 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు అంటే 40 మొత్తం 200. 5 మైనస్ చేస్తే 197 దెబ్బలు తిన్నాడంట. ఎవరి దగ్గర? యూదుల చేత. నెక్స్ట్, ముమ్మారు బెత్తములో కొట్టబడుతుంది. మొన్న నేను చూస్తున్నాను ఒక వీడియో, ఒక యవ్వనస్తురాలని చంపమని కొడుతున్నారండి క్రీస్తును సువార్తను ప్రకటిస్తున్నందుకు. ఈయన ఏం చేశాడు? ఈయన ఎలాంటి కష్టాలు అనిపించాడంట? బెత్తములతో కొట్టబడి, అంటే కర్ర తీసుకుని కొట్టేవాళ్ళంటే ఈయన ఎన్నిసార్లు? ముమ్మారు. ఇంకా ఒక్కసారి రాళ్ళతో కొట్టబడింది. అంటే స్టెఫన్ గారిని ఒకసారి రాళ్ళతో కొట్టే ఏమైపోయినాడా? చచ్చిపోయినాడు. ఈయన్ని రాళ్లతో కొట్టి ఆ ఊరి బయట ఈడ్ చేసినా కూడా మరలా లేచి అదే ఊరికి వెళ్ళి అదే ఊరిలో సువార్త ప్రకటించిన సముద్రం మనం చూస్తామండి. ఇంకా కింద చదవండి. ఇది పెద్ద ఉన్న దాంట్లో పెద్ద కష్టమైన పని ఏదైనా ఉందంటే ఇదే అండి. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడుతున్నాయి. ఓడ అంటే ఏంటండి? షిప్ మనం రోడ్డు మీద పోతుందా లేకపోతే సముద్రంలో పోతుందా? సముద్రం మధ్యలో ఒకసారి ఊహించండి. సముద్రం మధ్యలో ఒకసారి షిప్ పగిలిపోయిందండి. పరిస్థితి ఎలా ఉంటుంది? రోడ్లో పడిపోతే అంబులెన్స్ ఫోన్ చేస్తే 108కి 10 నిమిషాల్లో వస్తుంది, ఎత్తుకుపోయి హాస్పిటల్లో చేరుస్తారు. అవునా కదా? ఫైర్ వస్తే ఫైర్ అని ఫోన్ చేస్తాము, వచ్చేస్తుంది. కానీ నడి సముద్రంలో ఒకవేళ షిప్ కానీ పగిలిపోతే ఎలా ఉంటుంది? ఒక రాత్రి అంతా ఒకసారి అలా 3 సార్లు తిమింగలం ఎట్లుంటే వచ్చేదో తెలీదు. తినడానికి తింటుండదు. మన నెక్స్ట్ షిప్ వచ్చేంత వరకు ఆ చీకట్లో ఏం కనబడదు. ఇలా ఎన్నిసార్లు ఉన్నాడంట? 3 సార్లు ఉన్నాడంట. ఇంకా చిన్న కిందికి ఒక నైట్ అంతా సముద్రంలో లైట్ లేకుండా, ఫుడ్ లేకుండా గడిపాడంట. ఇంకా చదవండి. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణముల ఆపదలను, అరణ్యముల ఆపదలను, సముద్రముల ఆపదలను, కపట సౌరుల ఆపదలను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చరితోనూ, దిగములతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవన్నీ జస్ట్ ట్రైలర్ బిడ్డ. ఇదేంది? ట్రైలర్. ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఒక 10 బైబిల్ రాయాలి. కాబట్టి అంత చెప్పడానికి టైం లేదు అని ఒక మాటతో ముగించేస్తున్నాడు. ఏంటని? ఇవన్నీ ఇవి ఇంకా చెప్పవలసిన అనేకములు ఉన్నవే చెప్పుకుంటూ మళ్ళా సంఘాల గురించి కూడా ఆయన చింత కలదని చెప్తున్నారు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు గారు పునరుద్ధానాన్ని స్వీకరించడం వెనుక ఆయనకు వచ్చిన కష్టాలు అంతా ఇంత కావాలని మనకు అర్థమవుతుంది. ఇకపోతే మనం చూసినట్లయితే దీని గురించి, పునరుద్ధానం గురించి పౌలు గారు ఒక అధ్యాయం అంతా రాయించాడండి. ఆ అధ్యాయాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. ఇలా పిల్లరా, ఎంతమందికి ఆసక్తి ఏమని చేతులెత్తండి. ముగించేసేయాలని అనుకున్న చేతులెత్తండి. ఓకే, రైట్. మా మామ ఒకరు ఎత్తినారు. ముగించేస్తాం త్వరగా. ఈ యొక్క రెఫరెన్స్ చూస్తూ ముగించేస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం నుండి చూడండి. 15:3 నుండి. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగింపబడితిని. అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనాలు ఎలాగున్నాయో అందుకే
మూడవ దినాన లేవబడ్డాడు. అంటే దీన్ని పురస్కరించుకుని మనము ఈరోజు ఈస్టర్గా మనం జరుపుకుంటున్నాం ప్రియులారా. ఇకపోతే నిజంగా యేసుక్రీస్తు వారు సిలువలో నుండి మరణించి తిరిగి లేచాడు సమాజం నుండి అని కనుక మనం ఆలోచిస్తే కొందరు ఆనాడే దానికి విరోధులు ఉన్నారండి. యేసుక్రీస్తు వారు తిరిగి లేయలేదని ఇప్పటికీ కూడా యూదులు కూడా ఏంటంటే యేసుక్రీస్తు వారి సిలువను సిలువను అంగీకరిస్తారు, కానీ యేసుక్రీస్తు వారు తిరిగి లేచారంటే వాళ్ళు ఇప్పటికీ అంగీకరించరు. కానీ మనం ఏం చేస్తాము? ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తాం. మనం ఇశ్రాయేలు బాగుండాలని ప్రార్థన చేస్తాం, కానీ ఆ రోజు యేసుక్రీస్తు సిలువలో వేసింది ఎవరు? ఇశ్రాయేలీలే కదా. కానీ వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తాం. కానీ ఈ రోజు కూడా యేసుక్రీస్తు వారికి సువార్త చెబితే యూదా దేశంలో అంటే యెరూషలేములో ఇప్పటికీ కొడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కాబట్టి యేసుక్రీస్తు వారి పునరుద్ధానం మనం ఇంకా కింద చూసేయండి. 12వ వచనం చూద్దండి, 15-12 నుండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. వీళ్ళెవరంటే సద్దుకయ్యులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. వీళ్ళ గురించి తెలుసా మీకు? పరిసయ్యులు అంటే పునరుద్ధానం ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, వీటిని అందరినీ విశ్వసించేవారు పరిసయ్యులు. ఇవి రెండు లేదనే వాళ్ళు సద్దుకయ్యులు. వీళ్ళు ఏమంటున్నారంట? యేసుక్రీస్తు వాళ్ళు తిరిగి లేయలేదు, పునరుద్ధానం లేదని చెప్పే వాళ్ళు ఏమని చెప్తున్నారు చూడండి. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గూర్చి మేము సాక్ష్యమే చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేము దేవుడి విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ వచనము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. మరల చదవండి ఆ వచనము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. అంటే మృతులు లేపబడకపోతే ఒకవేళ క్రీస్తు కూడా లేపబడలేదు అని మనం ఒప్పుకుంటాం. ఈ మృతులు ఎవరు? ఇంతకీ ఈ మృతులు లేపబడ్డారా లేదా అని ఎవరిని ఉద్దేశించి ఈ మృతులని మాట్లాడుతున్నాడు? ఒకసారి యోహాను సువార్త చూడండి. మత్తయి సువార్త 27:52. మత్తయి సువార్త 27:52. యేసుక్రీస్తు వారి మరణాంతరం ఆయన శిలువలో ప్రాణం విడిచిన వెంటనే ఎవరు లేపబడ్డారు? సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరములు లేచేను. చాలండి, ఇక్కడ సమాధులు తెరవబడ్డాయంట. ఎప్పుడు? యేసుక్రీస్తు వారి మరణాంతరం వెంటనే సమాధులు తెరవబడ్డాయంట. పరిశుద్ధులైన వారు అనేకులు లేపబడ్డారంట. దీని అందరు ఎవరు చూశారు? వాళ్ళు లేచి గమనుండిపోలే. చదవండి కింద 27:52. వాళ్ళ సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడ్డారట. ఇక్కడ చనిపోలేనటువంటి పరిశుద్ధులు లేచి వాళ్ళు అక్కడే ఉండిపోకుండా సమాజంలోకి వెళ్ళిపోయి పట్టణంలోనికి వెళ్ళిపోయి అనేకులు కనబడ్డారని సెలవేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఒకవేళ వాళ్ళందరూ లేచి ఉండకపోతే యేసుక్రీస్తు కూడా లేచి ఉండలేదు. వాళ్ళందరూ లేచారని మీరు చూశారు కదా, మీరందరూ వాళ్ళు చూశారు. కాబట్టి యేసుక్రీస్తు కూడా మీరు లేచాడని ఒప్పుకొని తీరాలి. ఇది ఒప్పుకోవాల్సిన సత్యం. ఇది ఒప్పుకోవాల్సిన సత్యం అని ఇక్కడ వీళ్ళు రూఢిపరుస్తున్నారు. చూడండి మళ్ళా 15 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20 నుండి చూడండి. 20 నుండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి, చాలండి, మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఎవరు? క్రీస్తు. అంతకు ముందు ఒక పదం కనపడుతుంది మనకి, ప్రథమ ఫలముగా. అంటే ఫస్ట్ వ్యక్తి, మరణాన్ని జయించి మృతి నుండి లేచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎలియా గారు ఒకరిని లేపారు, ఎలీషా గారిని ఒకరిని లేపారు పాత నిబంధనలో. నేను రెఫరెన్స్ చెప్తా, రాసుకోండి కావాలంటే. 1 రాజులు 17:17, 2 రాజులు 4:32లో ఎలీషా కానీ ఆయన ఎముకలకు తగిలిన వాళ్ళు కూడా చనిపోతే లేచారని రాయబడి ఉంది. మరి వాళ్ళు కూడా పునరుద్ధానులే కదా. మరి యేసుక్రీస్తు ఏంటి ప్రథమ ఫలముగా ఉన్నాడు అంటున్నాడు? డౌట్ ఏమన్నా వచ్చిందా మీకు?
రాలేకపోతే బట్ డౌట్ రావాలి, మీకు డౌట్ రావాలి. యేసుక్రీస్తు ప్రథమ ఫలుడు ఎలా అవుతాడయ్యా, వాళ్ళ కథ ముందు లేచింది అని ఒకవేళ కనుక మీరు కనుక అంటే, వాళ్ళందరూ లేచారు, బతికారు, మరలా వెళ్ళి సమాధిలో ఉండిపోయారు, మరలా చనిపోయి మరలా ఈ మట్టి కింద కూర్చోబడ్డారు. కానీ యేసుక్రీస్తు వారి సమాధి నేటి వరకు ఖాళీగా ఉంది. యేసుక్రీస్తు వారి సమాధి ఎలా ఉంది? నేటి వరకు ఖాళీగా ఉంది. వాళ్ళందరూ లేచారు కానీ మరలా చనిపోయాడు, కానీ యేసుక్రీస్తు వారు తిరిగి లేచి నేటికి ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడండి. చదవండి కిందికి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 నుండి 35, 25 నుండి అండి, 22 నుండి. ఆదామునందు అందరూ ఎలాగ మృతిపొందుచున్నారు, అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. మరలా చెప్తుంది, ప్రథమ ఫలము క్రీస్తు. ఇప్పుడు ఒప్పుకుంటారా ప్రథమ ఫలం క్రీస్తు అని? ఒప్పుకుంటారా? అవునా కాదా? అది అబద్ధం ఏమన్నా కాదు. మరలా ఇంకొక డౌట్ వస్తుంది మన వాళ్ళకి, ఒకవేళ యేసుక్రీస్తు గారు లేచాడనుకో, ఆయన ఎలాంటి బాడీ వేసుకొచ్చింటాడు? ఇదైతే మట్టిలో నుండి వచ్చింది, ఆదాముని బంకమట్టి తీసుకొని చేశాడు, అవునా కదా? నేల మట్టితో నరుని నిర్మించి నాసికారంలో జీవవాయుధములుగా మనుషుడు జీవాత్మ అని చెప్తాడు. ఇదైతే మట్టి నుండి వచ్చింది కాబట్టి ఒకవేళ యేసుక్రీస్తు కూడా ఏమన్నా మట్టి శరీరాన్ని ధరించుకొచ్చుంటాడా అని ఒక డౌట్ వచ్చింది. ఈ ప్రశ్నకు పౌలు గారు సమాధానం చెప్తున్నారు 35 నుండి 15, 35. అయితే మృతులు ఎలాగ లేతురు, వారెట్టి శరీరంతో వస్తురని ఒకడు అడుగుతున్నాడంట. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు. చాలండి. మనము ఈ యొక్క క్షయమైన శరీరం అంటది, ఈ యొక్క శరీరాన్ని మనము చనిపోతే కానీ మనం ఒక గింజను విత్తితే ఆ చనిపోతే కానీ ఒక వృక్షంగానో చెట్టుగానో మానుగానో మారి మనకి ఎలాగైతే పండ్లు ఇవ్వవో అలాగే ఈ శరీరం చనిపోతే కానీ అక్షయమైన శరీరాన్ని ధరించుకోదని ఇక్కడ మాట్లాడుతున్నానండి. అదే అధ్యాయం కిందికి రండి. మరి నీవు విత్తునది 37వ వచనం. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే నీవు విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరాన్ని విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తుతున్న దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధముగా కాదు, మనిషి మాంసం వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. అలా చెప్పుకుంటూ 42 చూడండి, 42. మృతులు పునరుద్ధానమును అలాగే ఇక్కడ చెబుతున్నాడండి. మనకి ఎలాంటి శరీరం వస్తుందో చెబుతున్నాడు, జాగ్రత్తగా వినండి. మనము చనిపోయి పునరుద్ధానం వల్ల తిరిగి లేచబడిన తరువాత మనకి శరీరం ఎలాంటి శరీరం ఉందో చెబుతున్నాడు, జాగ్రత్తగా వినండి. శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయముగా లేపబడును. 44 అండి, 4. ప్రకృతి సంబంధమైన శరీరం విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఆమె ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నదని ఇక్కడ మనం చూస్తున్నామండి. ఇంతకీ ఆ శరీరం గురించి మనం ఒకసారి ఆలోచిద్దాము. ఆ శరీరాన్ని యేసుక్రీస్తు చనిపోయాడు, ఆయన ప్రథమ ఫలముగా లేచాడని చూస్తున్నాం. మరి ఆయన కూడా ఆ శరీరాన్ని ధరించుకొని ఉండాలా లేదా? యేసుక్రీస్తు చనిపోయాడండి, ఆయన పునరుద్ధానం తిరిగి లేచాడు. అతనికి ఆ శరీరము వచ్చి ఉండాలా, వచ్చి ఉండకూడదా? వచ్చి ఉంటుంది. మరి ఆ శరీరానికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? సూపర్ పవర్ లాగా గాల్లో ఏమైనా ఎరగలడా, లేదా డోర్లు క్లోజ్ చేస్తుంటే అలానే వెళ్ళిపోగలడా? ఇలాంటి సూపర్ నేచురల్ పవర్స్ ఏమైనా వచ్చినాయి ఆ శరీరానికి? వచ్చినాయా లేదా? యేసుక్రీస్తు అబ్సల్యూట్లీ దేవుడే, కానీ ఈ శరీరానికి ఉన్న పవర్ ఏంటి? ఒక్కసారి చూడండి, ఆ వచనాలు చూసుకొని ముగించుకున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 14. యోహాను సువార్త 20వ అధ్యాయము 14 నుండి 16 వరకు. ఎవరి ఆమె? మరియా. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు తిరిగి లేచాక మరియమ్మ అక్కడ సమాధిలో నిలుచుకుంటుంటే యేసుక్రీస్తు వారిని చూచాడంట. యేసుక్రీస్తుని ఆమె చూచిందంట. చూచి ఈయన యేసుని గుర్తుపట్టిందా అంటే ఆ శరీరానికి ఏం పవర్ వచ్చింది?
రూపాన్ని మార్చుకునే పవర్ కూడా వచ్చింది. ఏం పవర్ వచ్చింది? రూపాన్ని మార్చుకునే పవర్ ఏ శరీరానికి ఉంది? అక్షయమైన శరీరానికి. పరలోకంలో మనకి ఇవ్వబోయే శరీరానికి ఏం పవర్ ఉంది? రూపాన్ని మార్చుకునే పవర్ ఉంది. ఇంకా కింద చదవండి, కింద 12, 14, 15. యోహాను సువార్త యోహాను 20:14. చాలా చదవండి ఇంకా. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ఆమెతో. ఏమని మాట్లాడుతున్నాడు? అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? అమ్మా 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 అని పిలుస్తున్నది ఎవరు? యేసుక్రీస్తు పిలుస్తున్నాడు. అన్ని రోజులు కూడానే ఉన్న యేసుక్రీస్తు కూడా అమ్మా అని పిలిచిన వాటిని మీకు గుర్తు లేకుండా పోతున్నా అండి. ఆ స్వరాన్ని గుర్తుపట్టగలరా? గుర్తుపట్టలేరా? మీరు గుర్తుపట్టగలము. కానీ ఆమె ఏమని మాట్లాడుతుంది చూడండి కింద. ఎవరిని వెతుకుచున్నావు అని అడుగగా ఆమె ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుకొని తోటమాల. ఎవరంట ఆయన? తోటమాల. యేసు ప్రభుడి కనబడట్లేదమ్మా అంటే లేదు. ఆయన స్వరూపాన్ని గుర్తుపట్టలేదు, ఆయన గొంతుని గుర్తుపట్టలేదు, ఆయన వాయిస్ కూడా గుర్తుపట్టలేదు. అంటే ఆ యొక్క శరీరానికి ఏమేమి పవర్లు ఉన్నాయి? రూపాన్ని మార్చుకునే పవర్ ఉందా? ఉంది. ఇంకో పవర్ ఏమంటుంది? వాయిస్ మార్చుకునే పవర్ ఉందా? ఉంది. ఇంకేమైనా పవర్ ఉందా? అదే అధ్యాయం 19వ వచనం, 20:19. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచింది. మీకు సమాధానము కలుగును గాక. ఇక్కడ ఒక మాట మనం చూడలేదు, సరే గమనించలేదు. తలుపులు మూసి ఉండగా, కిటికీలు మూసేసి తలుపులు మూయబట్టి ఉంటాయి. ఏమయ్యా పసుపు లోపలికి వచ్చేసావు? ఎలా వచ్చాయా నువ్వు? పసుపు నేను లోపలికి వచ్చేసావు. అరే కిటికీలు మూయబట్టున్నాయే, తలుపులు మూయబట్టున్నాయే, ఎలా వచ్చేసావు లోపలికి అంటే ఆ శరీరానికి ఏం పవర్ ఉందన్నమాట. దానిని ఆపగలిగేది అటు భూమి మీద ఏది లేదన్నమాట. ఆ శరీరానికి ముఖ్యంగా 3 లక్షణాలు ఉన్నాయి. ఒకటి రూపాన్ని మార్చుకునే లక్షణం, గొంతును మార్చుకునే లక్షణము, దానిని ఆపగలిగేదంటూ డోర్లు కానీ, విండోలు కానీ, అగ్గి కానీ, నిప్పు కానీ, నీరు కానీ, దేని కానీ ఆ యొక్క శరీరాన్ని ఏమీ చేయలేదు. అలాంటి శరీరాన్ని ప్రథమ ఫలముగా ఎవరు ధరించుకున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాంటి శరీరాన్ని మనకివ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. పరలోకపు శరీరాన్ని మనకివ్వాలని ఆశపడుతున్నాడు. మరి అలాంటి శరీరాన్ని మనం పొందుకుందామా వద్దా? ఎప్పుడు ఈ శరీరాని కోసమే దీనికోసమే మనం ఆరాటపడుతున్న వారంగా ఉంటున్నామా? ఏ జుట్టు రాలిపోతుందని, లేదా క్రీములు పూసుకోవాలని, ఇంకో దానికో మనం ఆరాటపడే వాళ్ళగా ఉంటున్నామా? లేదా ఆ అక్షయ శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తు పదఫలంగా లేచాడు, మనం కూడా ఆయనలాగా లేచి పరలోకానికి వెళ్దామనే ఒక ఆలోచన మనకు ఉందా లేదా? ఈ యొక్క సమయంలో, ఈ యొక్క పునరుద్ధానము దినాన ఈ యొక్క సత్యాన్ని మీకు చెప్పుకుంటూ మీరు కూడా పునరుద్ధానులుగా మారి ఆ యొక్క అక్షయ శరీరాన్ని ధరించుకోవాలని ప్రతి ఒక్కరికి నా పేరున నేను వందనాలు తెలుపుకుంటూ ఈ నా మాట ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఇంత విన్నందుకు అందరికీ పేరు వందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.